హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మని. ఈరోజు ఈ వీడియోలో నడికుడి కాళహస్తిలో భాగంగా కనిగిరిలో జరుగుతున్న రైల్వే పనుల గురించి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. పంతులు గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్లు మీ సెల్కి నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో కనిగిరి రైల్వే పనులు న్యూ అప్డేట్స్ అని కొడితే త్వరలో రైలు పట్టాలు ఎక్కనున్న కనిగిరి అనే వీడియో చూశాను. రైలు పట్టాల మీద ఎక్కాలి అంటే ముందు పట్టాలు ఉండాలి, రైల్ సిగ్నల్ ఉండాలి, కరెంటు పోల్స్లో కరెంటు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా రైలు కూత పెట్టేది. అంటే ఇవన్నీ జరిగాయా? వీడియోని ఆ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసి 2 సంవత్సరాలు కావస్తోంది. 2 సంవత్సరాల కిందట అన్ని పనులు జరిగి ఉన్నాయా అని నాకు ఎన్నో తెలియని సందేహాలు. అనుమానం దేనికి? తినబోతూ రుచి అడగడం దేనికి? వెళ్ళి చూస్తే పోలా. చలో కనిగిరి అంటూ నా ప్రయాణం ముందుకు సాగింది. శంఖవరం మీదుగా పేరంగూడిపల్లి వెళ్ళాను. అక్కడ కొందరిని అడిగి తెలుసుకున్నాను. పేరంగూడిపల్లికి లోపలికి 2 కిలోమీటర్లు వెళితే రైల్వే కట్ట కనిపిస్తుంది అని చెప్పారు. ఎంతో ఆత్రంగా అక్కడికి వెళ్ళాను. తీరా వెళ్ళి చూస్తే నాలో నిరుత్సాహం వెక్కిరిస్తోంది. అంతా అబద్ధమే. ఇప్పుడు నేను చూసిందే నిజం. ఆ నిజం మీకు నేను తెలియజేస్తున్నాను. 2వ ఫేజ్లో భాగంగా దర్శి, కొత్తరెడ్డిపల్లి, రాజంపల్లి, మల్లవరం మీది గుండా పొదిలి, గార్లపేట, గౌతువారిపల్లె, కనిగిరి మీదుగా రైల్వే ట్రాక్ వస్తుంది. కనిగిరికి ఉత్తరంగా రోడ్డుకు అవతల 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రానైట్ నుండి దక్షిణ భాగంలో ఉన్నటువంటి పేరంగూడిపల్లి రైల్వే కట్ట అసలు వేయనే లేదు. క్వారీ మీదుగా రైల్వే ట్రాక్ రావడంతో క్వారీ యాజమాన్యం వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అందుకే ఆ 4 కిలోమీటర్ల వరకు రైలు పనులు జరగలేదు. రోడ్డుకి యువతల దక్షిణ భాగంలో ఉన్నటువంటి పేరంగూడిపల్లి నుంచి మట్టి రోడ్డు 2 కిలోమీటర్లు వస్తే నాకు రైల్వే కట్ట కనిపించింది. ఆ కట్ట మీదకి వెళ్ళి చూస్తే ఈ కట్ట ఈ మధ్య కాలంలో నిర్మించింది కాదు. దానికి సాక్ష్యం ఆ కట్ట మీద మొలిచినటువంటి చిల్లకంపే సాక్ష్యం. సరే, ఇంకాస్త ముందుకెళ్ళి చూద్దాం, ఏమైనా పనులు జరుగుతున్నాయేమో అని ముందుకు నడిచాను. కాస్తంత దూరంలో వాగు యొక్క నీళ్లు వెళ్ళడానికి ఒక పొడవాటి బ్రిడ్జి నాకు కనిపించింది. ఆ బ్రిడ్జి దాటి మరి కాస్త ముందుకు వెళ్తే అక్కడ నాకు పనులు జరగడం కనిపించాయి. ట్రిప్పర్ల సహాయంతో మట్టిని తోలుతూ ఉన్నారు. రోలర్ల సహాయంతో మట్టిని చదును చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో ఆ వీడియో చూసి కొత్తపల్లి పరిసరాలలో ఇంకా రైల్వే కట్టే వేయలేదు, కనిగిరి పట్టాల మీద రైలు కూత ఎలా వినిపిస్తుంది అని నాకు ఆ పనులను చూస్తే అనిపించింది. చిన్నఇర్లపాడు, కొత్తపల్లి, పోలవరం మధ్యలో రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం చిన్నఇర్లపాడు వరకు మాత్రమే ట్రిప్పర్ల సహాయంతో మట్టి తోలుతున్నారు. కోర్టు తీర్పు వెలువడితే 2024 డిసెంబర్ నెలాఖరికల్లా కనిగిరి ట్రాక్ మీద ట్రయల్ రన్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలియజేశారు. ఆ దిశగా పనులు చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం చిన్నఇర్లపాడు వరకు మాత్రమే పనులు జరుగుతున్నాయి. ఈ వీడియో 21వ తారీఖు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో చేసిన వీడియో. బుధవారం రాబోయే వీడియోలో గార్లపేట, గౌతువారిపల్లి, పెదారికట్ల, చినారికట్ల వరకు పనులు ఎలా సాగుతున్నాయి ఆ వివరాలు ఆ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసినందుకు నా ధన్యవాదాలు.
ఇక వీడియోలోకి వెళ్దాం.